ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటి, అలాగే ఈ 2025 సంవత్సరం మే నెల 18వ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల నుంచి మీ జీవితంలో జరగబోయేది ఇదే. సాయంత్రం 5 గంటల తర్వాత మీ జీవితంలో ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయి, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీ జాతక ఫలితాల్లో ఉండబోతున్నాయి అనే అంశాలు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతూ ఉన్నా షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, ఉద్యోగ సమస్యలు, రాజకీయ సమస్యలు, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవడం, భార్యాభర్తల సమస్యలు, అత్తాకోడల సమస్యలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, ఇలా ఏ సమస్యలకైనా చాలా చక్కగా గురుగారు పరిష్కారం చెప్తారు. మనం ఎక్కడున్నా సరే ఫోన్ కాల్ ద్వారా సంప్రదించవచ్చు. ఈ గురువుగారి ఫోన్ నెంబర్ 8639494958. చూశారు కదండి. మీ సమస్యలకు పరిష్కారం కనుక్కోవాలి అని ఎవరైనా సరే అనుకున్నట్లయితే ఈ గురువు గారికి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మనం ఎక్కడున్నా సరే గురువు గారు చెప్పినట్టుగా జరుగుతుంది. 24 గంటల్లోనే మంచి పరిష్కారాలు లభిస్తాయి. అలాగే ఈ గురువు గారు చాలా నమ్మకమైన గురువు గారు. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా నమ్మకమైన గురువు గారు. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి లైక్ చేయడం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక వృషభ రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనస్తత్వం కలవారయ్యి ఉంటారు. వీరికి కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితాన్ని ఎప్పుడూ కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటూ ఉంటారు. జీవితంలో చూసే అపజయాలను చూసి కృంగిపోకుండా అడుగు ముందుకు వేసి అనేకమైనటువంటి విజయాలను సాధిస్తారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే వీరు ఏ పనైనా మొదలు పెడుతూ ఉంటారు. అలాగే రేపటి రోజున మీరు కొన్ని విషయాల పట్ల జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉందండి. అలాగే ఈ రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వృషభ రాశి వారు చాలా మంచి గుణపాఠాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి ఏదైనా సరే సాధించాలి అనే సంకల్ప బలం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ రాశి వారిపై ఆ భగవంతుడి యొక్క బలం అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది ఎప్పుడూ కూడా ఈ వృషభ రాశి వారికి ఎప్పుడూ కూడా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది వృషభ రాశి వారిపై ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మాకు ఎప్పుడూ ఉంటుందిలే అని అనుకోకుండా, వదిలేయకుండా భగవంతుడిని ఎప్పుడూ రోజు నిత్య దీపారాధన చేసుకోవడం, లేదంటే మనసులో తలుచుకుంటూ ఉండటం, అలా ఆరాధించడం వలన ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు మరింతగా పొందగలుగుతారు. మీ ఇష్టదైవారాధన చేసుకోవడం వల్ల, మీ మనసులో ఒక్కసారి ఆ మాట అనుకోవడం వల్ల మీకు చాలా మంచి కలుగుతుంది. అంటే ఏదైనా సరే మంచి పనికి వెళ్ళేప్పుడు కానీ, ఇంట్లో నుంచి బయలుదేరి వేరే పనికి వెళ్ళేప్పుడు కానీ, ఎవరైనా సరే ఉద్యోగస్తులు ఉద్యోగానికి వెళ్ళేప్పుడు కానీ, ఇట్లా దేవుడిని తలుచుకుని వెళ్ళడం, దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళడం మీకు చాలా మంచి జరుగుతుంది. అలాగే రేపటి రోజున మీరు ఏ మంచి పని మొదలుపెట్టినా సరే, ఏ పనైనా సరే, వ్యాపారపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ రేపు మంచి ఫలితాలను అయితే పొందుకోబోతారు. అలాగే మీకు మనస్తత్వం అనేది అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగి ఉంటారు. మీరు నలుగురితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాల్ని నేర్చుకుని వాటిలో మంచిగా గుణపాఠం అనేది నేర్చుకుని వారికి సంబంధించినట్టుగా వాటిని అమలు చేస్తూ ఉంటారు. కానీ వృషభ రాశి వారు కొత్త వ్యాపారాలు చేయడానికి కూడా ఎప్పుడు కూడా అనుసరంగా చూస్తూ ఉంటారు. కానీ వీరికి ఆ టైం అనేది అనుసరించడం లేదు. ఇప్పటి వరకు ఒక రకంగా ఉంది, కానీ ఈరోజు మాత్రం మీకు అనుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవాలి. మీరు ప్రారంభించబోయే వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలను అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. మీకున్న చురుకు స్వభావం వల్ల ఇతరుల యొక్క దృష్టి మీ మీద పడుతుంది. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఎవరితో అయినా కాస్త ఆచితూచి మాట్లాడండి. దానిని నరదృష్టి అని కూడా చెప్పుకోవచ్చు. అంటే నరదృష్టికి నల్లరాయి బద్దలైనట్టు. అట్లాగే ఎదుటివారి కన్ను పడడం వల్ల మీ వ్యాపారంలో కాస్త మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని ఆచితూచి అడుగులు వేయండి. వాటికి సంబంధించినట్టుగా నడవండి. ఈ రాశి వారికి చిల్లర వ్యాపారాలు కూడా బాగా కలిసి వస్తాయండి. అంటే చిల్లర వ్యాపారాలంటే చిల్లర కొట్లు కానీ ఇట్లా చిన్న చిన్న వ్యాపారాలు ఏవైనా సరే బాగా కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు. అలాగే ఉద్యోగస్తులకు కూడా రేపటి రోజున అనుకున్నవన్నీ సాధించగలుగుతాడు. రేపటి రోజున పై అధికారుల నుంచి మంచి శుభ ఫలితాలను అయితే పొందబోతున్నారు. పై అధికారుల నుంచి మంచి గుడ్ న్యూస్లు అయితే వినబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే వృషభ రాశి వారు బంధాలకు కానీ, బంధుత్వాలకు కానీ, కుటుంబాలకు కానీ ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. కాబట్టి వృషభ రాశి వారి మనసులో ఎవరైనా సరే చోటు సంపాదించుకున్నారు అనుకుంటే మాత్రం ఆ చోటు వీరికి వారు
చనిపోయేంత వరకు కూడా అలాగే గుర్తుపెట్టుకుని ఉంటారు. అంటే వృషభ రాశి వారు ఎవరినైనా సరే ఒక్కసారి నమ్మారు అంటే మాత్రం వారిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టరు. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం మే 18వ తేదీ యొక్క ఆదివారం నాడు దినఫలాల ప్రకారం వృషభరాశి వారికి సాయంత్రం 5 తర్వాత ఒక ఊహించని సంఘటన అయితే మీ జీవితంలో జరగబోతుంది. ఆ ఊహించని సంఘటన ఏమిటి అనే అంశాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా కాలం క్రితం మీకు గొడవల ప్రకారం దూరమైనటువంటి ఒక స్నేహితుడు కానీ స్నేహితురాలు కానీ లేదా మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఇరుగు పొరుగు వారు కానీ ఎవరైనా సరే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే సంఘటనగా చెప్పుకోవచ్చు. అంటే మీరు వారితో మళ్ళీ జీవితంలో మాట్లాడతామని అసలు అనుకోలేదు. కాబట్టి అటువంటి ఒక వ్యక్తి మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మూలంగా మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. మీ సహాయాన్ని కోరుకుంటూ వారు మీ దగ్గరికి రాబోతున్నారు. దీనివల్ల మీరు ఒక మానసిక సంతృప్తిని కూడా పొందుకోబోతున్నారు. అయితే ఈ యొక్క వృషభ రాశి వారి యొక్క జాతక ప్రకారం చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరగబోతుంది. చాలా కాలంగా వృషభ రాశి వారు ఎవరైతే సమస్యల ఊబిలో చిక్కుకుని ఉన్నారో ఈ రోజు ఆ సమస్యల నుంచి కాస్త ఉపశమనం లభించబోతుంది. మీ బంధువులతో కానీ స్నేహితులతో కానీ లేదా మీ కుటుంబ సభ్యులతో కానీ సరదాగా కొంత సమయాన్ని అయితే గడపబోతున్నారు. కొన్ని ఆధ్యాత్మిక సమయావేత్తన వాటిల్లో మీరు పాల్గొంటారు. దీని వలన మీకు మానసిక సంతృప్తి కూడా కలుగుతుంది. ఎవరైతే ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్నారో వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఒక శుభవార్తని రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు ఉండబోతున్నాయి. అలాగే ఎవరైతే కెరియర్ పరంగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారు ఎవరైతే వృషభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి గొప్ప అవకాశం అయితే అందబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం అనేది మీకు చాలా సంతృప్తిని అయితే ప్రసాదించబోతుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ నాయకులకి బాగా కలిసి వస్తుంది. మీరు మీ యొక్క రాజకీయ జీవితానికి సంబంధించి మీరు ఒక ప్రత్యేక నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. కుటుంబ సభ్యుల నుంచి ఇదివరకు మద్దతు దొరకని వారు కూడా ఈ రోజు వారి నుంచి ఒక మద్దతు పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే వృషభ రాశి వారికి చాలా కాలంగా ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చూశారు కదండి, ఇందాక చెప్పినట్లుగా పై అధికారుల నుంచి మంచి అవకాశాలు అంటే మంచి ప్రమోషన్కి కానీ సంబంధించి మీ జీతానికి సంబంధించి ఇలా ఏవైనా సరే మీరు చేసే పనికి సంబంధించి మంచి రిజల్ట్ని అయితే పొందబోతున్నారు. మంచి మాటలను అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అంటే మీరు మీ తోటి ఉద్యోగస్తుల నుంచి కూడా మీరు మంచి సపోర్ట్ని మెప్పునైతే పొందబోతున్నారు. కాబట్టి మీరు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు చేపట్టాలి. కాస్త కోపాన్ని అధిగమించుకుని ఎదుటి వారితో కాస్త నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకోండి. రేపటి రోజున మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. మీకు అన్నీ కూడా అనుకూలంగానే ఉంటున్నాయి. అలాగే వ్యాపారస్తులు సానుకూలమైనటువంటి ఫలితాలు చూసినప్పటికీ కూడా భాగస్వామ్య వ్యాపారంలో చేస్తున్న వారికి మాత్రం మీ యొక్క భాగస్వాములతో కొంచెం చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వారికి కొంచెం కోపం ఎక్కువ అయినప్పటికీ కూడా మీరు కోపాన్ని అధిగమించుకుని కొంచెం నెమ్మదిగా మాట్లాడి ఆ కోపాన్ని తగ్గినాక ఇద్దరు మంచిగా మాట్లాడుకోవడం వలన మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త చేపట్టండి. కాతే కోపానికి పోయారంటే మాత్రం మీరే మోసపోవాల్సి వస్తుంది. కాబట్టి కోపాన్ని మాత్రం తగ్గించుకునే ప్రయత్నాలు చేయండి. ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి వృషభ రాశి వారు. అలాగే వృషభ రాశి వారిని ప్రేమించిన వారు అధిక సంఖ్యలోనే ఉంటారు. దీనికి కారణం ఏమిటి అంటే మాత్రం వీరి యొక్క మనస్తత్వం అని చెప్పుకోవాలి. వృషభ రాశి వారు చాలా మంచి భావాల్ని చాలా విలాసమైనటువంటి భావాల్ని కూడా కలిగి ఉంటారు. సాంప్రదాయకమైనటువంటి ఆలోచనలు చాలా మంచి ఆలోచనలు ఆచితూచి వేయడం వల్ల పెద్దలు చెప్పినట్లుగా నడవడం వల్ల వీరు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారని వీరిని ఎక్కువగా అందరూ నమ్ముతూ ఉంటారు. కాబట్టి వీరు చాలా అదృష్టవంతులని కూడా చెప్పుకోవాలి. అలాగే వీరు స్నేహానికి మాత్రం ఎక్కడా లేనటువంటి ప్రాధాన్యతను మాత్రం ఇస్తూ ఉంటారు. అలాగే వీరు మాత్రం స్నేహితుల్ని మాత్రం ఏ బాధలు వచ్చినా సరే కష్టాల్లో ఉన్నవారిని మాత్రం ఎప్పుడూ కూడా ఆదుకుంటారు. ఎప్పుడూ కూడా వదిలేసి మాత్రం వెళ్ళిపోరు. మనకెందుకు అని మాత్రం అసలు అనుకోరు. వీరు ఎదుటి వారికి ఏ కష్టం వచ్చినా కానీ చూస్తూ అసలు ఉండలేరు. వీరు అలాంటి మంచి మనస్తత్వం కలవారని చెప్పుకోవచ్చు. చూసారు కదండి, కొన్ని విషయాల పట్ల మీరు అప్రమత్తంగా ఉండే ఉంటారు. ఆ విషయాలు మాత్రం కాస్త జాగ్రత్త పడండి. వ్యాపార పరంగా కానీ మీ ఉద్యోగ పరంగా కానీ లేదా విద్యార్థులు విద్యాపరంగా కానీ ఏవైనా సరే కాస్త జాగ్రత్త పడండి. రేపటి రోజున మీకు చాలా మంచి ఫలితాలు అయితే పొందబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మీకు ఇలా జరగబోతుంది అన్న విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా వృషభ రాశి వారు కొత్తగా చూసేవారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు చేసుకోవాల్సిన దైవారాధన
అలాగే వృషభ రాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతి శుక్రవారము కూడా తులసి కోట దగ్గర దీపం వెలిగించండి. ఎన్నో శుభప్రదమైనటువంటి ఫలితాలను మీరు ఖచ్చితంగా చూసుకుంటారు. అలాగే నిరుపేదలకు దాన ధర్మాలు చేయండి. మీరు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం వల్ల, అంటే ఆవును దానం చేయడం వల్ల కూడా అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఒక లైక్ చేయడం వల్ల మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ సమస్యలు ఉన్నా గురువు గారికి ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా సంప్రదించండి. మీ సమస్యలన్నీ తొలగిపోతాయి.